అయితే వీళ్ళ 18 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఒక గ్రూపు, 80 సంవత్సరాలు వాళ్ళకి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక గ్రూప్ అనమాట. అంటే 18-79 సంవత్సరాల వయసులకి ఏంటంటే 80 సంవత్సరాలు 80% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉండాలి. అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు వాళ్ళు చూసిన తర్వాత, ఇంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటేనే స్కీమ్ వస్తుంది, లేకపోతే రాదు. కంటి చూపు కానీ, లేకపోతే చేయి కానీ, కాలు కానీ లేకుండా ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళ కోసం స్కీమ్ తీసుకోవడం జరిగింది. అయితే దాంట్లో ఏంటంటే గుడ్డితనం కానీ, ఇంకా వేరే అంగవైకల్యం కానీ, లేకపోతే నడవలేకపోవడం కానీ, పని చేయలేకపోవడం కానీ, వెన్నెముక కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి సహాయం అందించడం జరిగిందనమాట. అయితే వీళ్ళు వేరే స్కీమ్లో దేంట్లో బెనిఫిట్ వస్తే మాత్రం ఈ స్కీమ్లో బెనిఫిట్ రాదు. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ రాదన్నమాట. ఇది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీంతో పాటు ఏంటంటే వీళ్ళకు వాళ్ళ యొక్క మెడిసిన్స్ ఖర్చులు కానీ, లేకపోతే ఇంటి వాళ్ళ యొక్క రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కూడా వేరే వాళ్ళని ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉండడానికి తీసుకొచ్చిన స్కీమ్ అన్నమాట ఇది.